యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామ రెవెన్యూ శివారులో భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. ఒకే భూమిని 3 సార్లు విక్రయించి లేని భూమిని ఉన్నట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి 1.52 కోట్ల రూపాయల రుణం కొల్లగొట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 59 అరవేలలో రైతులు గంగనబోయిన మల్లేశం, గంగనబోయిన ఎల్లమ్మ అంటే వారి వద్ద నుంచి విజయవాడ కృష్ణ, లంకకు చెందిన వడ్డే రజని అనే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త డాక్యుమెంట్ నెంబర్ కొనుగోలు చేశారు. మరో రైతు చౌడబోయిన కనకయ్య వద్ద సర్వే నంబర్ 59లో 1 ఎకరం కొనుగోలు చేశారు. మొత్తం కొనుగోలు చేసిన 9.06 ఎకరాల భూమిని పొదరిల్లు ఫేజ్ 5 ద్వారా ఎలాంటి DTCP అనుమతులు లేకుండా అనధికారికంగా వెంచర్ వేసి 2008 నుంచి 2010 మధ్య కాలంలో అమాయక జనాలకు ప్లాట్ల రూపంలో విక్రయించారు. వీరి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఆధారంగా యాదగిరిగుట్ట సబ్ స్టేషన్ కార్యాలయంలో ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయడం మూలంగా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం వజ్జే రజనీ పేరుపై భూమి రెవెన్యూ రికార్డులో నమోదయ్యింది. రెండు 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక భూ క్రయ విక్రయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏసబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనైనా చేసుకోవచ్చనే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో వజ్జే రజని తాను మొదట కొనుగోలు చేసిన భూమిని ప్లాట్లుగా విక్రయించింది. భూమిని తిరిగి తన పాస్బుక్లో వస్తున్న విషయాన్ని గమనించి ఈ భూమి రికార్డు ఆధారంగా చూపించింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వజ్జే రజని జనగామ జిల్లా సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి శ్రీనివాసరెడ్డికి 2 ఎకరాలు విక్రయించారు. హైదరాబాద్లోని యూసఫ్గూడ ప్రాంతానికి చెందిన కుడికాల బాలకృష్ణకు 3 ఎకరాలు విక్రయించారు. మొత్తం 2 డాక్యుమెంట్లు కలిపి వెంచర్ చేసి ప్లాట్లుగా విక్రయించిన భూమిలోనే 5 ఎకరాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అనంతరం సుంకర శ్రీనివాసరెడ్డి తిరిగి తాను కొనుగోలు చేసిన 2 ఎకరాల భూమిని జనగామ పట్టణానికి చెందిన దేవర సబితకు విక్రయించారు. లేని భూమిని ఉన్నట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంకు సోమాజిగూడ బ్రాంచ్లో తనఖా పెట్టి బ్యాంకు నుండి రుణం పేరుతో 1.52 కోట్లు కొల్లగొట్టాడు. ఈ విషయంలో రుణం పొందిన వ్యక్తితో యూనిట్ స్మాల్ ఫైనాన్స్ లిమిటెడ్ సోమాజిగూడ బ్రాంచ్ సిబ్బంది కుమ్మక్కైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత పాస్బుక్లను రద్దు చేసి 2017లో నూతన పాస్బుక్లను ప్రవేశపెట్టింది. వజ్జే రజనీకి తిరిగి మొదట వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించిన భూమిని తిరిగి రెండవసారి వ్యవసాయ భూమిగా విక్రయించిన భూమి మళ్లీ తిరిగి వజ్జే రజనీ పేరున నూతన పాస్బుక్ వచ్చింది. దీంతో వజ్జే రజనీ తిరిగి మూడోసారి నూతన పాస్బుక్ ఆధారంగా ఆలేరు తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2.20 ఎకరాల భూమిని ముచ్చటగా మూడోసారి బత్తిని జానయ్యకు తక్కువ ధరకు విక్రయించారు. పేరబత్తిని జానయ్య విషయంలో జరిగిన భూమి భాగోతం, భూమాయ మోసం గురించి తెలిసిన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సూరపల్లి వెంకట్రావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బహిరంగ మార్కెట్లో ఆ ప్రాంతంలో ఉన్న భూముల ధర కంటే అతి తక్కువ ధరకు భూమిని పెరబత్తిని జానయ్యతో ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో 2004 జూలై 4న ఆ భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు.
భూమి కొనుగోలు చేసిన సూరపల్లి వెంకట్రావు 2004 జులై 18న కొనుగోలు చేసిన భూమిని ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో నాలా సర్టిఫికేట్ పొందాడు. ఆ తర్వాత యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ హైదరాబాద్ బ్రాంచ్కి రుణం కోసం యూనిటీ బ్యాంక్ సోమాజిగూడ బ్రాంచ్లో దరఖాస్తు చేసి నాలా సర్టిఫికేట్ ద్వారా పొందిన 9,922 గజాల భూమిని యూనిటీ స్మాల్ ఫైనాన్స్ లిమిటెడ్ సోమాజిగూడ బ్రాంచ్ హైదరాబాద్ బ్యాంకుకు యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్టిగేజ్ చేసి 1.52 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోని మన భూమి సబ్ రిజిస్టార్ సంబంధించిన పరిధిలో కావచ్చు, దీనికి సంబంధించి చూసినట్లయితే యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ పరిధిలో చూసినట్లయితే 1.5 ఎకర్స్ సంబంధించినటువంటి భూభాగవతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ 1.5 సంబంధించినటువంటి ఎకర్స్ లోని సంబంధించిన బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకున్నట్లు కూడా ఒక్కసారి వెలుగులోకి వచ్చినటువంటి 2004 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి భూతంత్రంలోని ఒక్కసారిగా 3 రిజిస్ట్రేషన్ విభాగాలుగా రూపాంతరం చెందినటువంటి ఈ 1.5 to 52 సంబంధించినటువంటి కోట్ల రూపాయలు బ్యాంకు రుణం కూడా తీసుకున్నట్లు కూడా ధృవీకరించడం జరిగింది. ఇలాంటి మోసాలకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండల పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ భూమి పరిధిలో ఉన్నటువంటి వారికి ఇప్పటికీ పట్టా పాస్బుక్లు విడివ్వడం జరిగింది. వీరితో పాటు వాటిని మరికొంతమంది పట్టాదారులు కూడా మార్పిడి చేయడం జరిగింది. 3 సార్లు గాను ఒకే భూమిని కొనుగోలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ ఉన్నటువంటి అంటే తక్కువ రేట్లతో మరొక వ్యాపారికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇదంతా భూభాగవతానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండల రెవెన్యూ పరిధిలోని జరిగినటువంటి పరిస్థితి. ఇక సర్వే నెంబర్ 50 నుండి పలు సర్వే నెంబర్లతో మార్పిడి కూడా చేయడం జరిగింది. ఒక్కసారిగాను రియల్ ఎస్టేట్ సంబంధించిన భాగవతానికి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆశ్చర్యాన్ని పరిచినట్టు తెలుస్తుంది. అయితే బ్యాంకుకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి మేనేజర్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి వారు ఈ భూ భాగవతంలోని పార్ట్నర్ గా చేరి ఇక్కడ 1.2 సంబంధించినటువంటి కోట్ల రూపాయలు కూడా రుణం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి విషయాలు మరోసారి మార్కెట్ లోకి అంటే భూ రిజిస్ట్రేషన్స్ మారి అనేక భూబద్ధంగా చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున మొదలుపెట్టినటువంటి హైదరాబాద్ బ్యాంకు తోటి రుణాలకి తీసుకున్నటువంటి ఈ వ్యాపారులు వీటితో ఉన్నటువంటి బ్యాంక్ తో పాటు వారందరూ ఒక సిండికేట్ అయి ఈ వ్యాపారం చేసినట్లు కూడా మరోసారి వెలుగులోకి వచ్చినటువంటి ఈ 1.2 ఎకర్స్ సంబంధించినటువంటి భూభాగవతానికి పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ మేనేజర్స్ ఎవరైతే ఇచ్చారో దానికి 2004 నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి భూ రిజిస్ట్రార్ కూడా స్వాధీనం చేసుకుని వారిపై చర్యలు కూడా తీసుకోవడానికి రంగం సిద్ధమైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని రియల్ ఎస్టేట్ల పేరుతో జరుగుతున్నటువంటి అనేక మోసాలలోని మరొక భూభాగవతం ఆలేరు మండల పరిధిలోని వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. సబ్ రిజిస్ట్రార్ సంబంధించినటువంటి యాదగిరిగుట్ట సంబంధించినటువంటి ప్రాంతాలలో ఇవన్నీ డాక్యుమెంటేషన్ సంబంధించినట్టు చూసినట్లయితే ఒకేసారి 3 రికార్డులుగాను విభజిస్తూ ఇలాంటి అవకతవకలకు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలోని జనగామకు సంబంధించిన ప్రాంతమే కావచ్చు, ఆలేరు సంబంధించిన రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అనేక భూదందాల్లో కొనసాగుతున్నటువంటి భూభాగవతం తాజా వెలుగులోకి రావడం జరిగింది. ఓకే శ్రీనివాస్, మరి అంటే ఇది ఒక్కసారి జరిగింది కాదు, 2-3 సార్లు అలా జరుగుతూనే ఉంది. లేని భూమిని ఉన్నట్టుగా చూపించి వాళ్ళకి విక్రయించడం జరుగుతోంది. మరి దీనికి సంబంధించి అక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఒక్కసారి జరిగింది కాదు కాబట్టి. ప్రధానంగా చూసుకున్నట్లయితే భూ బాగా పనిచేస్తున్నటువంటి భూ రెవెన్యూ అధికారులు వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్స్ తోటి కొంతమంది అధికారులు కావచ్చు, వారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొమ్మకై ఈ సంబంధించినటువంటి అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి అనేక లావాదేవీల కుంభకోణం గత 2014 నుండి 2014 వరకు కూడా కొనసాగింది. ఈ కొనసాగిన తంతుకు బ్యాంక్ మేనేజర్తో పాటు అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కూడా వాటా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రెవెన్యూ సిబ్బందితో పాటు అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఒక్కసారి డాక్యుమెంటేషన్ లో మార్పు చేసి మరోసారి వేరే అవతలకు కొనుగోలు చేయడం, ఆ తర్వాత రేట్లో ప్రభుత్వ రేట్లకు అనుగుణంగా కాకుండా తక్కువ రేట్లో చూపించి మరోసారి రిజిస్ట్రేషన్ చేయడం, ఇదంతా సబ్ రిజిస్ట్రార్ అంటే
భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఆ, యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ లో జరిగినటువంటి ఈ భూభాగోత్సవం ఒక్కసారిగాను అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిధిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ యాదగిరిగుట్ట పరిధిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ చేసిన మోసాలు గతంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్లకు దీనికి అంతటా ఒక ప్లాట్ ప్రకారమే మోసపూరితమైనటువంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసి తప్పుడు డాక్యుమెంట్లు ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వచ్చేటట్టు చేస్తూ ఈ మోసాల పాల్గొన్నట్టు కూడా ఆ విచారణలో కూడా తేలింది. వీరిపై చర్యలు తీసుకోవడానికి ఇప్పుడే రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఓకే, మరి శ్రీనివాస్, ఎవరైతే మోసపోయారో అంటే లేని భూమిని ఉన్నట్టుగా చూపించి ఎవరైతే తీసుకున్నారో మోసపోయారో, మరి ఆ బాధితులు ఏ విధంగా స్పందిస్తున్నారు? మరి వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా అంటే ఎవరైతే రికార్డులో ఉన్నారో వారికే భూమి చెందుతుంది. దీనికి సంబంధించినటువంటి భూ రికార్డులు సంబంధించిన కానీ సబ్ రిజిస్టార్ ఆఫీసు గుట్టా సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో జరిగినటువంటి భూతంత్రం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆలేరు రెవెన్యూ సంబంధించిన సిబ్బంది చేసినటువంటి నిర్వాహకం వీరందరిపై చర్యలు తీసుకోవడానికి రంగం ఇప్పటికే సిద్ధమైంది. ఎవరైతే అంటే ఒరిజినల్ గా ఉన్న భూమి పట్టాదారు ఎవరు ఉన్నారో వారికి భూమి అప్పగించడానికి ఉన్నటువంటి ప్రస్తుత అధికారులు మాత్రము రంగం సిద్ధం చేసి గతంలో జరిగినటువంటి విషయాలన్నింటిపై చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.